ప్రస్తుతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా మరియు మండలంలోని సీబాయ్ అనే గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ గత 30 సంవత్సరాలుగా తనకున్న 20 ఎకరాల్లో పండిస్తున్నటువంటి రైతు కాసిం పఠాన్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ రైతుకున్న 20 ఎకరాల్లో ప్రస్తుతం 4.5 ఎకరాల్లో అనప తోట సాగు చేస్తున్నారు. అయితే ఈ యొక్క అనప తోటలో తనకున్న అనుభవాలు ఏంటి, రవాణా వ్యవస్థ ఎలా ఉంటుంది, అలాగే మార్కెట్ హెచ్చుతగ్గులు ఎలా ఉంటాయి, మొక్కలు పెట్టిన తర్వాత ఎన్ని రోజులకి ఈ యొక్క పంట చేతికి వస్తున్నది, దీంట్లో లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయనే పూర్తిస్థాయి సమాచారం ఈయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే కాగా. కాగా మీకు మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నది, దాంట్లో మీరు ఎటువంటి పంటలు సాగు చేస్తున్నారు? మాకు 20 ఎకరాలు ఉంది. అనప, మొక్కజొన్న, టమాటా. అంటే దేవి ఎన్ని ఎకరాలు వేసి సుమారుగా? ఇప్పుడు 4.5 ఎకరాల్లో అనప వేసినాను, 5 ఎకరాలు మొక్కజొన్న పెట్టినాను, ఇంకా కొంచెం కంది వేసినాము. కంది వేసినారు అంటే ఏమన్నా బీడి ఉంచుకున్నారా పొలం? ఇంకా బీడేం లేదు. బీడేం లేదు. అదే ప్రతి ఒక్క దాంట్లో ఏదో పంట పండిస్తున్నారు. ఈ యొక్క అనప సాగు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 3 సంవత్సరాలు. గతంలో ఏం పండించేవాళ్ళు? గతంలో అదే టమాటా, మొక్కజొన్న, వేరుశెనగ. అంటే ఇప్పుడు ఇది వేసుకోవడం గల ముఖ్య కారణం ఏంది? ఇది ముఖ్య కారణం పెట్టుబడి తక్కువ. మామూలు ఒకసారి వేసినామంటే మనకి 10 నెలల వరకు ఉంటుంది. 10 నెలల వరకు ఉంటుంది. 10 నెలలు. అంటే ఇది ఇప్పుడు పెట్టుకునేటప్పుడు మీరు విత్తనం పెట్టుకుంటారా లేకపోతే మొక్క ఇచ్చి పెట్టుకుంటారా? ఇత్తనమే. తక్కువ రేటు, ₹100 కిలో. 100 రూపాయలు కిలో. 40 కిలోలు 30 కిలోలు అయితే అవుతుంది. ఎకరాకి సుమారుగా ఎన్ని కిలోలు పట్టే అవకాశం ఉంటుంది? ఎకరాకి 6 కిలోలు పడతాయి. ఎకరాకి 6 కిలోలు. ఇప్పుడు మీకు ఇది పెట్టుకునే ముందర ఏ రకంగా భూమిని మీరు చదును చేసుకొని మీరు ఈ యొక్క పంటను వేసుకుంటారు? మామూలుగా ట్రాక్టర్ నాగిలి గుంటగా వేస్తాము, బెడ్డింగ్ తోలిస్తాము అంతే. ఇంకా తోలిచేసి విత్తనం పెడతాము. విత్తనం పెట్టిన తర్వాత నీళ్ళు ఎన్ని రోజులు ఇస్తారు ఇది మొక్క మొలడానికి? నీళ్లు విత్తనం పెడితే నీళ్ళు వదిలేస్తాము. వారానికి మొక్క మొలిచేస్తుంది. వారానికి అంటే రోజుకు స్టార్టింగ్ దశలో మీరు ఎంతసేపు వదిలేస్తారు నీళ్ళు? స్టార్టింగ్ దశలో పెట్టేస్తాం, మొత్తం బెడ్ నానే వరకు పెట్టేస్తాం. మళ్ళా అంతే ఎక్కువ నీళ్లు పట్టదు ఇది. 2 రోజులకి ఒకసారి 3 రోజులకి ఒకసారి నీళ్ళు అట్లా 2 గంటలు 3 గంటలు ఇచ్చేస్తాం. 3 గంటలు ఇస్తే ఎక్కువ నీళ్లు పెట్టుకుంటే దీనికి తీగ వచ్చేస్తుంది. విత్తనం పెట్టినప్పటి నుంచి మీకు ఈ పంట చేతికి రావాలంటే సుమారు ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది? 70 రోజులు పడుతుంది. 70 రోజులు అంటే మీకు ఆ 70 రోజులు వచ్చిన తర్వాత సుమారుగా మళ్ళీ ఎన్ని నెలల వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది పంట? ఇది వచ్చి 10 నెలల వరకు ఉంటుంది. 10 నెలల వరకు ఉంటుంది. అంటే ఫస్ట్ మొదలు పెట్టిన 70 రోజులు కాకుండా 10 నెలలు మన చేతికి వస్తూనే ఉంటుందా? వస్తూనే ఉంటది. అది వారానికి ఒకసారి 10 రోజులకి ఒకసారి మనం కటింగ్ చేస్తూనే ఉండాలి. తెంపినప్పుడు ఇప్పుడు మీకు 4.5 ఎకరాల సుమారుగా ఎంత వస్తుంది చేతికి? అంతా ఒకసారి తెంపితే 4.5 ఎకరాలు 50 క్వింటాలు. 50 క్వింటాలు ఒకసారి అట్లా 10 రోజులకు ఒకసారి. 10 రోజులకు ఒకసారి. అంటే ఇప్పుడు అట్లా కటింగ్ అది అంత పూర్తి పూస్తుంది. ఆ కటింగ్ అంతా మొత్తం ఒకసారి పీకినామంటే 50 క్వింటాల వరకు. 50 క్వింటాలు సుమారు 5 టన్నులు అనమాట. అంటే నెలకు 15 టన్నుల వరకు వస్తాయి. అంటే సుమారుగా మార్కెట్ లో రేట్లు చూసినట్లయితే ఎట్లా రేట్ వచ్చి ఫస్ట్ లో మేము వచ్చి 27 నుంచి స్టార్ట్ అయింది, 27 నుంచి 45 వరకు పోయింది. ఇప్పుడు మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి మళ్ళీ రేట్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇది మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటే మీరు ఎట్లా మార్కెట్ పంపిస్తారు? లేదండి, ఇటుకే వచ్చేస్తారు వాళ్ళే. అంతే. ఈడే మనం పెట్టేస్తే బొలర్ వస్తుంది, ఆడే కటా వేయడము, అట్లే డబ్బులు ఇచ్చేస్తారు. స్పాట్ ఇచ్చేవాళ్ళు ఉండరు, మళ్ళీ రోజు ఇడిచి ఇచ్చేవాళ్ళు ఉండరు. ఇప్పుడు ప్రస్తుతం ఎంత అవుతుంది మార్కెట్ లో? ప్రస్తుతం ఇప్పుడు వచ్చి 25 రూపీస్. 25 రూపీస్ అని మీరు ఎప్పుడైనా చాలా లాభం ఉంటుంది. ఎందుకంటే 50 క్వింటాల్ అంటే తెంపినప్పుడల్లా మంచి లాభమే ఉంటుంది అనమాట. అంటే దీనికి ఇప్పుడు ఏమైనా తెగుళ్ళు అట్లాంటి వచ్చే అవకాశం వస్తుంది. ఏం తెగులు వస్తుంది దీనికి? ఇది పచ్చ పురుగు పడుతుంది, నల్లి అనేది వస్తుంది. దానికోటి స్ప్రే చేసుకుంటాం. ఏం చేస్తారు దాని మంది? ఏం చేస్తారు? అది లాంబ్డాను బెంజర్ అని అది కొడతాము. మళ్ళా నల్లికి వచ్చేసి ఇది రోక్ అని ఒకటి వస్తుంది, రాక్ అని. అది కొడితే మళ్ళా అది నల్లి అనేది 1 నెల రోజుల వరకు కానరాదు. సాలుకు మధ్యలో సుమారుగా ఎంత ఫీట్ తోటి మీరు పెట్టుకున్నారు? 6 అడుగుల ఫీట్స్. 6 అడుగుల? 6 అడుగులు. ఇప్పుడు ఈ యొక్క పంట మీరు పండిస్తారు కదా, ఈ యొక్క వ్యాపారస్తులు ఈ యొక్క పంట ఎక్కడికి పంపిస్తారు? మొత్తం బెంగళూరు, కర్ణాటకకి ఎక్కువ. కర్ణాటక ఎక్కువ అవుతుంది. అంటే దేనికి యూజ్ చేస్తారు అసలు ఇది? ఇది మామూలు తినేకే. ఇది తినేకేనా? అంటే ఎట్లా ఉడకబెట్టుకొని తింటారు, కూరలకి దానికి. కూరలు కూడా వేసుకుంటారు, ఏదో చేస్తారంట వాళ్ళు. ఇప్పుడు ఎక్కువ సంక్రాంతికి ఏదో ఆడపిల్లలకి ఏదో ఏదో వంటలు వాళ్ళు చేసుకుంటారు. వంటలు చేసుకుంటారు అంటే మీకు కూడా తెలియదు? మనకి తెలియదు అది సరిగా. అంటే ఇప్పుడు కొన్ని మర్చిపోయిన ఎండిపోయిన కాయలు ఉంటాయి, దాన్ని ఏం చేస్తారు? ఆ ఎండిపోయినవన్నీ పీకి మళ్ళీ ఎవరికైనా ఇత్తనాలు కావాలంటే ఇవి ఇత్తనాలే. ఇత్తనాలు ఇవి ఇవ్వడమే? ఇవే పెట్టుకునేది ఇవే. అంటే మీరు బయట ఫర్టిలైజర్ లేదు. ఇప్పుడు మీరు 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, అంటే ఇది పెట్టిన తర్వాత ఎప్పుడైనా లాస్ అయిన సందర్భాలు ఉన్నాయా? లాస్ ఏం రాదు కదా. లాస్ రాదు, ఎందుకంటే రేట్ తక్కువ విత్తనాలు ఉన్నాయి, పెద్ద పెట్టుబడి లేదు, తక్కువ రేట్ కూడా మంచిగా వలుకుతున్నాం. మనం మామూలు మందులు ఇస్తున్నాము 319 అది వదిలేస్తాము డ్రిప్ లో.
మనకి పంట ఏం బాగానే వస్తుంది. పురుగు లేకుండా చూసుకుంటే మంచి పంట. అంటే మంచి పంట. మంచి అక్క ఇప్పుడు మీరు ఇది కుళ్ళ సమస్య అనేది ఏ రకంగా ఉంటది ఇది మనకు అంటే తెంపుకోవాలన్నప్పుడు పూల ఇబ్బందే ఉంది సీజన్ లో. ఇప్పుడైతే దొరుకుతున్నారు. ఇప్పుడు మామూలు సీజన్ లో ఇబ్బంది. అంటే ఏ సీజన్ అంటున్నారు? ఇప్పుడు టమాటా సీజన్ వస్తుంది. మామూలు ఇప్పుడు వచ్చి ఆగస్టు నుంచి ఇబ్బంది ఉంటది. ఆగస్టు నుంచి ఇబ్బంది ఉంటుంది. టమాటా వస్తుంది కదా, అప్పటి నుంచి ఇబ్బంది ఉంటుంది. అంటే అప్పుడు ఎట్లా కూల్లగా ఏమన్నా ఎక్కువ ఎక్కువ ఇవ్వాల్సింది. ఎంత ఇస్తారు అప్పుడు? అప్పుడు 300 400 కానీ. అంతే. ఇప్పుడైతే ప్రస్తుతం ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు 250 ఇస్తున్నాం. 250 రూపాయలు. అంటే ఇప్పుడు ఈ 4.5 ఎకరాలు దింపాలంటే సుమారుగా 50 క్వింటాల్ అయితే అని చెప్పేసి అన్నారు మీరు. ఇంత దింపాలంటే సుమారుగా ఎంత మంది? 50 మంది కావాలా? 50 మంది కావాలి. అంటే మనిషి కింటా దింపుతారు. ఒక రోజులో దింపుతారా? ఒక రోజు మొత్తం పెరిగేస్తారు? లేదు అట్లా లేదు. రోజు డైలీ 10 మంది వస్తారు. అంత అయిపోయారు అంటే ఒక 5 రోజుల వరకు లైన్ గా వస్తారు. మళ్ళా 5 రోజులు మళ్ళీ మామూలు మొదలు పెట్టాలా. ఇప్పుడు మీరు చూసినట్లయితే టమాటా చేస్తున్నారు, మొక్కజొన్న, పల్లి, అలాగే ఇప్పుడు ఇది ఆనపకాయ చేస్తున్నారు. మీకు ఇవన్నీ పంటల్లో మీకు ఏది మంచిగా అనిపిస్తుంది లాభదాయకంగా? ఇదే మేలు. మేలు. ఎందుకంటే ఏరుశనగ వేసినామా, లేబర్స్ ఎక్కువ, దానికి అవును పెట్టుబడి ఎక్కువ. ఎత్తుకుంటేనే 5 ఎకరాలు వేయాలంటే 1,00,000 కావాలా ఇత్తనం వరకే. తర్వాత అవును ఆ మందులు అని 1,00,000 ఇత్తనం వేసే. దాని నుంచి ఇదైతే ఏమీ లేదు. ఇదైతే పెద్ద ఖర్చు లేదు అనమాట. కానీ ఆదాయం మాత్రం మంచిగా ఉంటది, బాగుంటుంది. అంటే ఇప్పుడు మీకు తక్కువ ఎప్పుడు రేట్ ఎంత అమ్ముతారు దీన్ని? తక్కువ అంటే 20 రూపీస్ నుంచి పైన ఉంటుంది. 20 రూపాయలు తక్కువ ఎప్పుడు ఉండదు అసలు. అంటే మీరు ఇప్పుడు 3 సంవత్సరాల్లో మీరు అత్యధిక లాభం ఇప్పుడు తీసుకున్నారా? లాభమే వచ్చిందంతా లాభమే. ఏం ఖర్చు ఉన్నది? ఏం ఖర్చు ఏం లేదు. అంటే ఇప్పుడు సంవత్సరం పేరు మీద ఎప్పుడన్నా 5 లక్షలు 10 లక్షలు సంపాదించిన రోజులు ఉన్నాయా? సంవత్సరం వరకు పెట్టుకుంటే 5 ఎకరాలు 5 లక్షలు పనులు మూసుకొని ఏం. ఇప్పుడు నేను 50 క్వింటాల్ 20 రూపాయలు లెక్కన అమ్మితేనే 1,00,000 రూపాయలు వస్తాయి. ఇప్పుడు నేను అది వేసినాను. అది 2.5 ఎకరాలు ఉంది. నాకు 3 లక్షల వరకు వచ్చింది. అది ఇప్పటికి ఎప్పుడో పెట్టిండేది. అది జూన్ లో పెట్టినా, ఇప్పటి వరకు వస్తూనే ఉంది. ఎందుకు మరి దాంట్లో చూసి కలప చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కదా? మరి కలుపు తీస్తామా, చాలా రోజులైంది కదా వర్షాలు వచ్చి. ఇప్పుడు ఇది ఇట్లుంది. వర్షాకాలం అయితే మనం ఇట్లా పొయ్యగానే ఉండదు. ఉండదు. మందు కొట్టాలనే ఇబ్బంది. తీగలు తండ్రుకుంటాం, అంత మూసిపోతుంది, నేలే కంటరాదు. అంటే మీ వరకు అయితే ఈ యొక్క తోట చాలా బెటర్ అనమాట వేరే పంటలతో పోల్చుకుంటే. వేరే పంటలతో పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు ఈ యొక్క పంట పండించాలంటే వాతావరణ పరిస్థితి ఎట్లుండాలంటే ఎక్కువ ఎండ కొట్టినా ఇది వచ్చే అవకాశం ఉంటుందా? ఎక్కువ ఎండకు రాదు. ఇంకా ఏప్రిల్ ఉండదు, మార్చ్ వరకు బానే ఉంటుంది, ఫిబ్రవరి వరకు. ఇంకా అక్కడ తక్కువ. ఎండాకాలం ఉండదు. మళ్ళా మే నుంచి పెట్టుకుంటే మళ్ళీ మే నుంచి పెట్టుకుంటే మళ్ళీ మనకు 70 రోజులు మన చేతికి వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చేస్తుంది. టమాటా కింద తొందరగా ఇదే ఫస్ట్ కటింగ్ వస్తుంది. టమాటా కూడా చూసినట్లయితే స్టేకింగ్ పద్ధతి కూడా సుమారు 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మామూలుగా 20,000 ఖర్చు వస్తుంది. దాంతో పోల్చుకుంటే ఇదైతే ఖర్చు అయితే చాలా తక్కువ. ఖర్చు చాలా తక్కువ. ఇది ఇంకేందంటే మీకు మార్కెటింగ్ సమస్య అసలు లేదు, మొత్తం వాళ్ళే సరే. కలప కానీ ఒక్కసారి తీసినామంటే ఇంకేంది పడదు, ఇది మూసేస్తుంది అంతా. కలపని రానిది బయటికి, రానిది. పాత చెట్లు అయ్యి తగ్గిపోయింటది, చెట్లు పవర్. అప్పుడు కలప బయట అంతవరకు తొక్కేస్తుంది, రానిది కలప. ఇప్పుడు 4.5 ఎకరాల్లో మీరు అనపతోట వేస్తున్నారు కదా, సుమారుగా ఎకరానికి వచ్చేసి సుమారుగా ఎంత దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది మీకు? 15 నుంచి 20 టన్నుల వరకు వస్తుంది దిగుబడి. ఒక ఎకరానికి 15 నుంచి 20 టన్నులు వస్తుంది. అంటే సుమారు ఈ 4.5 ఎకరాల్లో ఒక ఎంతైనా 60 నుంచి 80 టన్నుల వరకు వచ్చే అవకాశం వస్తుంది. అంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల చాలా మంది చేస్తారా, లేకపోతే మీరు ఒక్కరే చేస్తారా? ఇది చుట్టుపక్కల ఇప్పుడు అనమరెడ్డిపల్లి, సీబాయి అన్ని మొత్తం ఎక్కువ ఈ సంవత్సరం ఎక్కువైంది. ముఖ్యంగా ఆనప తోట చూసినట్లయితే లాభాలు మాత్రం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా పండించినా గానీ వ్యాపారస్తులు ఇక్కడ నేరుగా వచ్చి తీసుకొని కర్ణాటక రాష్ట్రం ఎక్కువ పంపిస్తారు. అనంతపురానికి దగ్గరలో కర్ణాటక రాష్ట్రం ఉంది కనుక ఈ యొక్క ఎగుమతిని ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి రైతు తన పంట దిగుబడి పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ మా ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు కాగా. ధన్యవాదాలు.